ఐ ఫినిష్డ్ వాచింగ్ ద మూవీ డబుల్ స్మార్ట్. అయిపోయింది ఫైనల్గా. ఎవడు తీసాడరా ఈ సినిమా? ఎందుకు తీమన్నారా? అడిగేమా చీదీరమ్మా, ఏం సినిమారా బాబు. రే అలీ క్యారెక్టర్ ఎవరు పెట్టారా? ఎవడు పెట్టాడో వాడు జైల్లో పడేయాలరా. నిజంగా చెప్తున్నా, ఎవరు అడిగారురా సినిమాకి? వి ఆస్క్డ్ ఫర్ ద మూవీ. సీక్వెల్ అడిగామా మేము? తీమన్నామా మేము? మూవీలో స్టోరీ లేదు. యూనో వాజ్ ద వర్స్ట్ పార్ట్, ఇప్పుడు ఈ రేప్ కేసు జరుగుతున్నప్పుడే ఈ మూవీ రిలీజ్ అయింది. ఎంత ఆబ్జెక్టిఫై చేశారు తెలుసా ఉమెన్ని. అరే ఇట్ ఈస్ బార్డర్ లైన్ రేప్. సినిమాలో హీరోయిన్ డస్ నాట్ వాంట్ టు కిస్ ద మెయిన్ హీరో, అయినా వెళ్ళి ముద్దు పెట్టేసుకుంటాడు. వాట్ ఈస్ దట్ కాల్డ్? ఏం తీస్తున్నారు? బొర్రుందా సినిమా తీసేటప్పుడు? ఉందా బొర్రా? లేక దేడి దిమాగాళ్ళకి సినిమా తీస్తున్నారా? అరే రైటర్స్, డూ యూ హ్యావ్ సమ్ సెన్స్ ఆర్ నాట్? వాట్ ఆర్ యూ టేకింగ్? అరే స్టోరీ రాస్తారా ఏంట్రా? అది చిన్నపిల్లడు రాస్తాడరా స్టోరీని? స్టోరీ లేదు, కామెడీయా తొక్క. ఏంట్రా అలీ క్యారెక్టర్ ఎవరిని పెట్టారా? అసలే అతని కెరియర్ ఈ మధ్య బాగాలేదు, రోల్లో పడట్లేదు. అతని రోల్ తీసుకొని కెరియర్ డిస్ట్రాయ్ చేసేసుకున్నారు. ఇంకా రోల్ పడవతనికి. అరే నిజంగా చెప్తున్నాను, అలీస్ క్యారెక్టర్ హ్యాస్ నో పార్ట్ ఇన్ ద స్టోరీ. ఏం పార్ట్ లేదు, యూజ్ లేదు, యూజ్లెస్. USELESS, యూజ్లెస్. ఇఫ్ యూ నో ద మీనింగ్. ఏం లేదు, నో కాంట్రిబ్యూషన్ టు ద స్టోరీ వాట్సో ఎవర్, బీట్ కమీడిక్, బీట్ స్టోరీ వైజ్. పూరి జగన్నాథ్ తీయలేదురా ఈ సినిమా. అరే తీసాను అంటే సరే లైగర్ తర్వాత చెప్పలేనురా, ఎక్కడ వెళ్ళిపోయిందిరా? వేర్ ఇస్ దట్ మ్యాజిక్? నేను నిజంగా చెప్పాలంటే నాకు ఇస్మార్ట్ శంకర్ ఫస్ట్ పార్ట్ కూడా ఓకే అనిపించింది. ఎవ్వడు అడగలేదు సీక్వెల్, నోబడి ఆస్క్డ్ ఫర్ ద సీక్వెల్. తీసారు. నిజంగా చెప్తున్నా, థియేటర్లో బూతులు తిట్టుకుంటున్నారు ఇంటర్వెల్లో. 3 to 4 people left before the interval even happened of the movie. అంత ఘోరంగా ఉంది సినిమా, అంత ఘోరంగా ఉంది. నేను నిజంగా చెప్తున్నా, ఐ హ్యావ్ నాట్ సీన్ ఎ మోర్ వర్స్ మూవీ దాన్ దిస్ ఇన్ మై లైఫ్. అండ్ ఐ హ్యావ్ నాట్ సీన్ మోర్ వర్స్ట్ పోర్ట్రేయల్ ఆఫ్ ఎ ఫీమేల్ క్యారెక్టర్ ఇన్ దిస్ హోల్ ఇండస్ట్రీ. All the industries combined, I have not seen a more worse female portrayed character or female portrayed or written character in this industry or in whole Indian film industry. This is the worst female written character I have ever seen in my life. Self respect ledu, bokka ఏం లేదు. కోపం వస్తుంది నాకు. నేను ఇంటర్వెల్ అయింది 2 minutes ఇట్లా కూర్చున్నా, లైట్లు ఆన్ అయిపోయి ఇంటర్వెల్కి 2 minutes ఇట్లా ప్యారలైజ్లా కూర్చున్నా. నాకు అర్థం కాలేదు ఏం చేయాలో, వెళ్ళిపోవాలా ఉండాలా, ఎందుకు వచ్చాను ఈ సినిమాకి, ఏం అర్థం కావట్లేదు నాకు. అంత ఘోరంగా ఉంది సినిమా. ఫస్ట్ హాఫ్కి చిరాకు దొబ్బింది. ఫస్ట్ 10 నిమిషాలు బాగుండేరా, ఏదో ఒకటి వెళ్తుంది. ఓకే ప్లాట్ సెటప్ చేశారు, ఓకే విలన్ ఇంట్రడ్యూస్ చేశారు, ప్రాబ్లం ఇంట్రడ్యూస్ చేశారు, ఫస్ట్ పార్ట్ నుంచి ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్కి తెచ్చారు, అంతా ఓకే. దాని తర్వాత స్టార్ట్ అయింది కదా రొట్ట రంబోలా. నిజంగా చెప్తున్నా, అక్కడి నుంచి డిస్కనెక్ట్లో నడిచా. అరే వెళ్తుందిరా, స్టోరీ ఏం లేదు, ఏదో తొక్కలో ఉన్న చిన్నపాటి స్టోరీనే నడుపుతున్నారు. అప్పుడు ఒక బ్రేక్ వస్తుంది, అల్లి వస్తాడు. నేను ఇట్లా, అరే కోతిలాగా వేషం ఇచ్చారా, మట్టికి ఏంట్రా గలీ సైన్లు చూపిస్తే మట్టికి చేతి కింద చూపిస్తూ ఉంటాడు, ఏదేదో గలీజ్ సైన్ చేపిస్తూ ఉంటారు ఆడుతూ. What the hell man, I had so much respect for Ali as an actor. Why did you have to spoil his role so bad? ఎంత గలీష్ చిల్లర్ జోకులు ఇచ్చారు తెలుసా.
I can't stress more. I can't stress more. I am disappointed as డిసప్పాయింట్మెంట్ కూడా కానీ ఏమనాలి రా ఈ సినిమాని, ఏమనాలి ఈ సినిమాని. దిస్ ఇస్ నాట్ ఈవెన్ రివ్యూ, ఇట్స్ ఫకింగ్ ర్యాంట్ వీడియో, ర్యాంట్ రివ్యూ. ఇది చిరాకు వస్తుంది. హూ ఇస్ అప్రూవింగ్ సచ్ స్క్రిప్ట్స్? వై ఇస్ రామ్ పోతినే డూయింగ్ సచ్ స్క్రిప్ట్స్? అరే పండగ చేసుకో, అలాంటి మంచి మంచి ఫ్యామిలీ డ్రామా మూవీస్ చేస్తూ ఉండేరా, మంచిగా ఉండే. That is the Ram Pothineni we want. We don't want this Ram Pothineni. Oh God, please understand this. Somebody, please tell it to him. I have never been frustrated of a movie this much. Never. నేను సినిమాకి వెళ్తే మంచి సినిమా అని తెలిసి వెళ్తా. ఇట్లాంటి ఎక్స్పెరిమెంట్స్ నేను నా లైఫ్లో చెయ్యను. ఐ రెస్పెక్ట్ మై మెంటల్ స్టేట్. ఇది బుల్లెట్ స్ట్రైట్గా మనుషులు దిమాక్లో దింపింది బుల్లెట్. ఇది లాజిక్ లేదు. అరే ఎక్కడ పడితే ఎవడు కావాలంటే అలా వస్తున్నాడు. దీని అమ్మ ఏంట్రా ఇది. నా ఐ డోంట్ కేర్ అబౌట్ మై లాంగ్వేజ్. నాకు చిరాకు వస్తుంది ఈ సినిమా అంటే. వై ఇస్ దిస్ మూవీ లైక్ దిస్? I swear to God, if I had the chance to stop showing this movie right now, I would make a petition to stop this movie in theaters. That's how bad this movie is. And out of all the rape case issue going on in India, this movie should not be run. You know how bad they showed a woman's character? Look, have some respect, okay? Have some respect while writing a woman's character. Writers, please get that in your mind. Have some respect for them. You even understand what you're writing. You know, I can't tell you how worse the woman's character was written in the movie. I just can't stress more on that. That's how bad. ఎక్కడ పడితే ఏంట్రా అదంతా, ఛీ ఛీ థూ. You know, I can't stress more. There is no proper screenplay. Screenplay is the worst. I have not seen a worse screenplay. The only worse screenplay than this I've seen in my life is Vinay Vidya Rama. దానికంటే ఘోరమైన స్క్రీన్ ప్లే ఉంటే దానికి మ్యాచ్ చేయగలంటే ఈ స్క్రీన్ ప్లే రా. దానికి ఈక్వల్గా దరిద్రమైన స్టోరీ రాయాలంటే ఈ స్టోరీ రా. ఒక్క ఏం లేదురా స్టోరీలో. ఫస్ట్ పార్టీ ఇంకో క్యారెక్టర్ పెట్టి దింపాడు రా స్టోరీని. Swear to God, telling you, if you really want to go watch this movie, test your patience. It tests your patience. It tests your mental strength. You will start reconsidering decisions of your life. Before now, everything I reconsidered all the decisions of my life when the interval happened. I think everybody in the theater did. Nobody moved for a minute for sure after the interval. Everyone was confused. అందరికీ ఎవ్వరికి అర్థం కావట్లేదు ఏమవుతుందో. ఆ బయటకు వచ్చా అందరు ఇట్లా ఏంట్రా ఈ సినిమా, ఎందుకు వచ్చేమరా ఈ సినిమా, అందరూ బూతులు తిట్టుకుంటున్నారు. ప్రతిసారి అలీ క్యారెక్టర్ వచ్చినప్పుడల్లా నా పక్కనోడు వచ్చి అమ్మ చెత్తనాడు అని తిట్టుకుంటున్నారు. అంత దారుణంగా ఎలా తీస్తారా మీరు సినిమాలు? అరే ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు, ఎవరు ఇస్తారా డబ్బులు దీనికి? అంటే మంచి మంచి సినిమాలు వస్తున్నాయి రా, కొంచెం నేర్చుకోండి రా, మనుషులకి ఏం కావాలో నేర్చుకోండి. యాక్టింగ్ వచ్చేసరికి యాక్టింగ్ ఎందుకు, హీరోయిన్కి యాక్టింగ్ ఎందుకు? అట్లా రాశారు క్యారెక్టర్, యాక్టింగ్ రాకపోయినా పర్లేదు ఉండాలి. బూతులు వస్తున్నాయి, ఇంకా చాలా దారుణంగా రాశారు ఉమెన్ క్యారెక్టర్ని. ఒక లిమిట్ ఉంటుంది, అన్నిటికీ ఒక లిమిట్ ఉంటుంది. From next time, I think these type of movies should not even be, run in the theaters, man. Who is giving permit? ఎంత దారుణంగా ఎలా రాస్తారు ఒక ఉమెన్ క్యారెక్టర్ని? ఎంత గలీజ్గా ఎవరు రాస్తారా? దీని తర్వాత కూడా మీరు ఈ సినిమాకి వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, మీకు చిరాకు వస్తుంది. ఇంకా పూరి జగన్నాథ్ సార్ని ఇంకెవ్వరు నమ్మడం ఆపేస్తారు అందరూ. లైగర్ పోయింది, ఇది ష్యూర్ షాట్ అట్టర్ ఫ్లాప్, బిగ్గెస్ట్ ఫ్లాప్ ఆఫ్ ద సెంచురీ. అస్సలు బాలేదు సినిమా. ఇంకా పూరి జగన్నాథ్ సార్ని నమ్మడం ఆపేస్తారు. ప్లీజ్ మీరు ఇంకా మళ్ళీ సినిమాలు తీయాలనుకుంటే కొంచెం మీరు పాడ్కాస్ట్లో అంత బాగా చెప్తారు,
I listened to your podcast. It was good. It was mindful. Please use that in your scripts. Please, for heaven's sake. This movie was unbearable for me. I paid for the tickets. That's why I sat through the whole movie. I expected something second half, first half. ఏం లేదు, స్క్రీన్ ప్లే లేదు, స్క్రిప్ట్ లేదురా, బౌండ్ స్క్రిప్ట్ లేకుండా స్టార్ట్ చేసినట్టున్నారా ఇది. I'll take a leave from this. It's your decision. If I stay more, I'm just gonna keep ranting till a point where I disrespect people, start disrespecting me. Please stop taking these type of movies. Let's meet in another review. I wish I did not go to this movie. Thanks.